ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు పునః ఆలోచించాలని కోరుతూ తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో మంచిర్యాలలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టామన్నారు. మాల మహానాడు నాయకులు తదితరులు ఉన్నారు. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను జై మాలా జై మాలా. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మరి ఎస్సీ వర్గీకరణ వాపసు తీసుకోవాలని మరి దేశవ్యాప్తంగా ధర్నాలు రస్తా రోకోలు మరి నిరసనలు వ్యక్తం చేయడం అనేది జరుగుతూ ఉన్నది మాలాల తరఫు నుంచి. మరి ఈరోజు మరి మంచిర్యాలలో మరి అంబేద్కర్ దగ్గర మరి మంచిర్యాల జిల్లాకు సంబంధించిన జిల్లా వాసులం మాలాల అందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకయ్యా అంటే మరి సుప్రీంకోర్టు ఆగస్టు 1 తారీఖు నాడు ఏదైతే తీర్పు ఇచ్చిందో మరి ఆ తీర్పు కరెక్ట్ కాదు. మరి అది తీర్పు మరి 341 దాని ప్రకారం మరి అది సరికాదు అనే విషయంతో మరి మాలలందరూ కూడా ఇది వాపసు తీసుకోవాలి. ఇది మరి ఎస్సీలల్లా విభజన తెచ్చి ఎస్సీలను విభజించి పాలించేందుకే మరి దేశ నాయకులు మరి దీన్ని కుట్ర పన్ని ఈ విధంగా ఈ తీర్పుని ఇవ్వడం అన్నది జరిగింది. మరి ఇలా ఏదో సుప్రీంకోర్టు మరి 7గురితోటి ఇచ్చినటువంటి తీర్పులో మరొకరు అద్దన్న 6గురు ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇలా ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి మాయావతి గారు, మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి మరి అఖిలేష్ యాదవ్ గారు, మరి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు చిరాగ్ పాస్వాన్ గారు, మరి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ఎంపీ మరి ఆజాద్ చంద్రశేఖర్ గారు కూడా ఇలా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరి ధర్నా మరి చేయడం అన్నది నిరసన వ్యక్తపరచడం అనేది జరుగుతూ ఉన్నది. మరి దానికి అనుగుణంగానే ఇలా మరి రాష్ట్ర పిలుపు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాట సమితి ఉన్నది. ఆ పోరాట సమితికి మరి సర్వై అనే మన రాష్ట్ర నాయకుడు కన్వీనరు, మరి దానికి మన జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్న గారు కూడా కో కన్వీనర్గా వ్యవహరిస్తూ ఈ పిలుపునివ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాలలందరం కూడా ఐక్యతగా ఉండి అందరం ఏ గ్రూపులు ఉన్నా అందరం ఒక గ్రూప్గా ఏర్పడి మరి దీన్ని వ్యతిరేకిస్తాం. అదేవిధంగా ఎంతమంది అయితే మాలలు మరి ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు కూడా బయటికి రాని వాళ్ళు బయటికి వచ్చి మరి మాలలకు జరిగే అన్యాయం రాబోయే కాలంలో మరి మాలకి ఎంత అన్యాయం జరుగుతుందంటే చెప్పలేనంత. అసలు మరి రిజర్వేషన్లు అనేవి ఉంటాయో ఎందుకు అని అంటే ఇవాళ గవర్నమెంట్లు అంతా తీసి ప్రైవేట్ ఫారం చేస్తారు. మరి అందులో కూడా ప్రైవేట్ ఫారంలో దాంట్లో కూడా రిజర్వేషన్ అనేది తీసేస్తారు. ఆ ప్రైవేట్లో కూడా 90% ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. మరి అట్లయితేనే ఎస్సీలు బాగుపడతారు. ఇంకా అట్టాడు వడగానే ఉన్నారు ఎస్సీలు ఎవరు కూడా ఇప్పుడు విడిపోతే వాళ్లకు కలదు సుఖం. ఎందుకంటే ఎస్సీలు ఒకటై బీసీలు ఒకటైతే ఇవాళ ఉన్నత వర్గాలు ఎవరు పాలించలేకపోతారు, వీళ్ళకే రాజ్యాధికారం వస్తుందనే ఉద్దేశంతో ఈ కుట్ర పన్ని విభజన అనేది సూత్రం తీసుకొచ్చారు. మరి ఇంకోటి మందకృష్ణ గారు కూడా మరి ఒకసారి ఆలోచించాలి. మరి ఎందుకనంటే అంబేద్కర్ గారి మీద ఏకవచనంతో మాట్లాడడం సరికాదు. మీరు నిన్న మొన్నటిదాకా అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ మా తాత అని చెప్పుకొని అంబేద్కర్ పేరు చెప్పుకొని ఇంత దూరం ఇంత ఎత్తుగా ఎదిగి ఇవాళ ఉన్నత వర్గాల వాళ్ళు మరి బీజేపీ దగ్గరై వాళ్ళతోటి కాళ్ళు మొక్కి అది చేసి మరి ఇవాళ మీరు ఏదో సాధించిందని అనుకుంటారు. మన మాలలను ఈరోజు
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపు మేరకు ఏదైతే రాష్ట్రంలో టోటల్ మాలమాడంతా ఒక వేదికకు రావడం జరిగింది. ఆ వేదికలో భాగంగా ఈరోజు వారి యొక్క పిలుపు మేరకు ఏదైతే ఢిల్లీలో ఈరోజు జరుగుతున్నటువంటి వర్గీకరణ వ్యతిరేక పిలుపు సందర్భంగా ఈరోజు ఢిల్లీలో ఏదైతే ఆజాద్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో కానీ, మాయావతి గారు కానీ, పాశ్వాన్ గారు కానీ అందరి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్నటువంటి ఉత్తర భారతదేశంలో జరుగుతున్న పిలుపు మేరకు ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మాలలం అందరం కూడా అంబేద్కర్ వాదులు అనే ప్రతి ఒక్కరు కూడా దానికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మద్దతులో భాగంగానే ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంగా మద్దతు పలుకుతున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఎప్పుడైతే దళితులు విడిపోతే పడిపోతే రాజ్యాంగం పోతుందని చెప్పి ఈ సందేశం మరి కృష్ణనగర్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఎదగాలనుకుంటే ఎన్నో ఫలాలు ఉన్నాయి, ఎన్నో సందర్భాలను అయితే పట్టుకుందాం, వెళ్దాం. ఈరోజు ఈ ప్రాంతంలో కావచ్చు ఇలా సబ్ప్లాన్ అనే ఒక కార్యక్రమాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మనకిచ్చినట్టు ఏంటంటే ఆ సబ్ప్లాన్ మీద ఈ రోజు వరకు ఎవరు కూడా కొట్లాడిన సందర్భం లేదు. ఇలా వర్గీకరణ కొట్లాడుతున్నారు కాబట్టి మిత్రులారా, వర్గీకరణ ద్వారా నీకు వచ్చే ఎంత ఈ రాష్ట్రంలో దగ్గర కొన్ని లక్షల మంది మన దళితులే గ్రాడ్యుయేట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు ఇచ్చేదాంట్లో ఎంత 15% పోతే ఇంకా 80%, ఒక 100 లక్షల ఉద్యోగాలు ఉంటే 15 పోతే ఇంకా 80,000 మంది ఈ రాష్ట్రంలో దళితులు రోడ్ల మీద పడతారు. కాబట్టి మిత్రుల ఉద్యోగం వచ్చిన వాళ్ళ గురించి మర్చిపోదాం. ఎవరైతే నిరుద్యోగులు రోడ్ల మీద పడుతున్నారో ఆ రోడ్ల మీద పడ్డటువంటి వాళ్ళకు బ్యాంకుల ద్వారా ఎలాంటి షరతులు లేకుండా కార్పొరేషన్ల ద్వారా ఆ నిధుల నివేక్షలు అందజేసి వాళ్ళ యొక్క బతుకులు బాగుపడడానికి ఇలా చర్య తీసుకున్నట్టు తప్పకుండా ఈ కొట్లాట రాదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే అగ్రవర్ణాల రాజ్యం వెళ్తున్నటువంటి పరిపాలన మన చేతులు లేదు కాబట్టి వాళ్ళే ఈరోజు మన ఏది సాట తోడు వేసి కుక్కలందరూ పెట్టిన పరిస్థితి చేస్తారు. ఏది ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీలో కానీ అందరికి ఇదే విధంగా చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో కానీ, దేశంలో కానీ, మరి దళితులు కానీ, దళితులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు తప్పకుండా ఏం చేయాలంటే ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ నిరుద్యోగ గురించి ఆలోచించినట్టు ఎందుకుంటే ఈ వ్యవస్థలో ఈ లొల్లిలు రావి కొట్లాడు కడమిండి అన్నం ఉన్నట్టు ఎవరు కానీ లొల్లి కొట్లాడు. కానీ అన్నం లేకపోతే కనీసం ఏం చేస్తా రొట్టె దొంగతనమో లేక ఏదో రకమైన పరిస్థితికి ఎదుగుతారు. ఇలా నిరుద్యోగులు కొంతమంది దేనికి డ్రగ్స్కు అలవాటు అవుతారు, కొంతమంది రకరకాల బానిసతలు అయిపోతారు. కాబట్టి ఆ వ్యవస్థను మనం కాపాడుకోవాలంటే తప్పకుండా బ్యాంకుల ద్వారా ఆ యొక్క నిరుద్యోగులకు తప్పకుండా ఏదైతే భవిష్యత్తులో మనం వాళ్ళకు కావాల్సిన కార్పొరేషన్ నియమించి ఆ నియమాల ద్వారా అప్పయిపోయినట్టు ఉంటే ఈ లొల్లి ఉండదు. కాబట్టి ప్రత్యేకంగా ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి వర్గీకరణ కానీ విడిపోతే పడిపోతే రాజ్యాంగం పోతే మనువాద రాష్ట్రం